మరోవైపు పిటిషనర్లలో ఒకరైన వైవి సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలుచుకోలేదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని కూడా ధర్మాసనం సూచించింది. ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం సార్, ఒకవైపున సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి ఎలా స్పందిస్తారు? ఇద్దరు సిబిఐ నుంచి ఉండబోతా ఉన్నారు అధికారులు, మరొక వైపున ఏపీ నుంచి ఇద్దరు అధికారులు ఉండబోతా ఉన్నారు, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి కూడా ఒక అధికారి, పైగా మొత్తంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ విచారణ చేయాలంటూ ఇప్పటికే ఆదేశించింది కదా. ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ఎవరిని నామినేట్ చేస్తాడు, ఏ లెవెల్ ఆఫీసర్ నామినేట్ చేస్తాడు? ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ నామినేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి దానికంటే జూనియర్ ఆఫీసర్లు వస్తారు. ఆయన ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, డిఐజీ పెడితే ఎస్పీలు వస్తారు. సో ఆయన ఎలాంటి మనుషులు నామినేట్ చేస్తారో చూసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు సబ్మిట్ చేస్తారు. అలాగే ఫుడ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ మైసూర్ వాళ్ళు ఒక మనిషిని ఇస్తారు. ఇప్పుడు సిబిఐ కింద జరుగుతుంది. టైం పెట్టలేదు. సిబిఐ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది స్టేట్ ఎస్ఐటి లాగా కాదు, మార్పు ఉండాలి. ఇండిపెండెంట్ గా చేస్తామని సుప్రీంకోర్టు 1వ తారీఖు చెప్పినట్టుగా చేశారు. సో మనం టైం చూడవలసింది ఏంటంటే ఎవరు వెళ్తారనేది ఆ సీనియారిటీ మీద ఆధారపడి ఉంటాయి. ఈ రిపోర్ట్స్ అన్ని సిబిఐకి ఇస్తారు. సిబిఐ మళ్ళీ సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తారు. ఇది నెల పడుతుందా, 3 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా మనం చెప్పలేం. ఈ విషయానికి మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంక్వైరీ చేయడానికి లేదు. ఈ రిపోర్ట్ వచ్చేవారు వేరే విషయాలు తిరుపతికి సంబంధించిన దాని మీద చేయొచ్చు, కానీ ఇది మాత్రం చెప్పుకోవాలంటే ఇంక వాళ్ళ చేతిలో లేదు. ఇంకా ఈ లడ్డు, ఈ నెయ్యి సుప్రీంకోర్టు ఏమన్నది, ఆ నెయ్యి వాడారా లేదా కూడా తెలుసుకోమన్నది కదా, అదే తెలుసుకుంటారు. ఆ లడ్డూలు టెస్ట్ చేశారా లేదా, వాళ్ళు అడిగినవి అన్ని మనం విన్నాం కదా, అవన్నీ వీళ్ళ ఇష్యూస్ కింద వస్తుంది. ఆ ఫ్రేమ్ వర్క్ లో చేస్తారు. 2 నెలలు పడతారా, 6 నెలలు పడతారా మనకి తెలియదు. ఇమీడియట్ ఇంపాక్ట్ ఏంటంటే ఇష్యూ కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతుంది. సుప్రీంకోర్టు రిపోర్ట్ వచ్చేవాడు ఎలాంటి రిపోర్ట్ వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉన్నది ఏంటంటే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తారు. అంతవరకు ఆంధ్రప్రదేశ్ కి ఒక పెద్ద రోల్ ఉంటుంది ఈ ఎంక్వైరీలో. ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి కాబట్టి రాబోయే రోజుల్లో సిబిఐ ఆఫీసర్స్ అక్కడికి వస్తారు, టూర్ చేస్తారు, అక్కడ కొన్ని మీటింగ్లు పెడతారు. దీంతో పాటు ఎవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడానికి, అది మనం చూడాలి. అంటే ఇప్పటికే సిట్టు కొంత విచారణ చేసి ఉన్న నేపథ్యంలో, కొంత సమాచారాన్ని కూడా సేకరించి ఉన్న నేపథ్యంలో, రాష్ట్రానికి సంబంధించిన పోలీసు అధికారులను కూడా ఇద్దరు ఈ కమిటీలో ఉండబోతున్న నేపథ్యంలో ఈ విచారణ ఎలా ఉంటుంది అనేది, ఎందుకంటే పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఖచ్చితంగా అందివ్వాల్సి ఉంటుంది కదా అనేది. అంటే ఒకటి ఇంకా అదే ఆ పాత సిట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే ఇస్తారు, కానీ అదేం పెద్ద ఉపయోగం ఉండదు, ఆ డైరెక్షన్ ఉండదు. సుప్రీం కోర్టు ఏం ఆదేశాలు ఇచ్చిందో దాని మీద వెళ్తారు. పాత సిట్ ఇంకా పాత చరిత్ర అంతే, దానివల్ల ఉపయోగం లేదు. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది ఎంతవరకు సిబిఐ సరిపడుతుంది, దాంతో తృప్తి ఉంటుందా, కొత్త ఇన్ఫర్మేషన్ అడుగుతారా, విట్నెస్ రమ్మంటారా, ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు, సప్లై చైన్ ఏంటి, సప్లై చైన్ అంటే ఎవరెవరు ఎలా, అవన్నీ అడుగుతారా లేదా మనం చూడాలి. ఎంత డీప్ గా వెళ్తారు. సప్లై చైన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఆర్డర్ చేశారు, దారిలో ఎవరు ముట్టుకున్నారు, ఏ లారీలు వచ్చినాయి, ఎంతవరకు వెళ్తారో మనం చూడాలి. అంత ఎక్స్పర్టీస్ తీసుకొస్తారా, లేకపోతే పై చేసి వెళ్ళిపోతారా, అది మనం ఇంకా మనకు తెలియదు కదా. వాళ్ళ వ్యవహారం తిరుపతి వచ్చి కూర్చున్నాక ఎలాంటి ఎంక్వైరీ పెడుతున్నారు, ఎలాంటి ఆఫీసర్. నేను అనుకుంటున్నా ఓ జాయింట్ డైరెక్టర్ లెవెల్ ఆఫీసర్ నేస్తారు. జాయింట్ డైరెక్టర్ అంటే సీనియర్ ఐజీపీ, డీజీపీ లెవెల్ ఆఫీసర్ వేయరు ఈ పనికి. సో మనం రాబోయే రోజుల్లో చూసేది వాళ్ళు వచ్చాక తిరుపతిలో కూర్చున్నాక వాళ్ళ వ్యవహారం ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ డైరెక్షన్ ఏంటి మనకు తెలుస్తాయి. అంటే మరొక వైపున వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆ రోజున మెంబర్గా ఉన్న ఎవరైనా సరే వీరందరిని కూడా విచారించే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు కదా. అంటే ఇది ఎంతకాలంగా జరుగుతూ ఉంది, అలాగే ఆ టెండర్ ప్రక్రియకు సంబంధించి ఏం జరిగింది, ముడి సరుకుల టెండర్ల ప్రక్రియకు సంబంధించి ఏం జరిగింది, ఇలా అన్ని విషయాల మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందనుకోవచ్చా? లేదంటే మీరు అన్నట్లుగా ఆ రోజుకి ఎప్పుడైతే ఇది అంశం బయటకు వచ్చిందో దానికి కొంతకాలానికి ముందు నుంచే పరిగణలోకి తీసుకుంటారా, లేదంటే గత 5 ఏళ్లుగా ఏం జరిగింది అన్న ప్రతి అంశం మీద కూడా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుందా అనేది? టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్
అంటే సుప్రీంకోర్టు ఏం చేయమన్నది ఇంకా బయటికి రాలేదో లేదు నేను చూడలేదు. అవి వచ్చాక మనకు తెలుస్తాయి. సిబిఐ ఎప్పుడైతే కమిటీ అనౌన్స్ చేస్తారో వాళ్ళు మేము దీని మీద ఎంక్వైరీ చేస్తామని ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వాళ్ళు ఏమేం చేయబోతున్నారో వస్తారు. దాని మీద మనుషులు పిలుస్తారా, కాగితాలే చూస్తారా, ఎవరినైనా రిప్రజెంటేషన్స్ ఇమ్మంటారా, అవన్నీ బయటకు వస్తాయి. ఇంకా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రాలేదు కదా, వేగ్ గా చెప్పారు కదా, టైం కూడా పెట్టలేదు కదా సుప్రీంకోర్టు. ఏమన్నా పెట్టారేమో రిటర్న్ ఆర్డర్స్ లో మనకి సాయంకాలం తెలుస్తాయి. తప్పకుండా టైం లిమిట్ పెడతారు. ఓపెన్ ఎండెడ్ గా చేస్తే సంవత్సరాలు పడతారు కాబట్టి టైం లిమిట్ పెడతారు. అంటే ఇంకా అన్ని విషయాలు బయటికి రాకపోయినా ఒకసారి విచారణకు ఆదేశించి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒక కమిటీ మెంబర్స్ ని నియమించినప్పుడు కేవలం 5-6 నెలల్లో జరిగిన ఆ పాత్రను మాత్రమే కాదు కదా, పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది మొత్తం కూడా విచారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే టెండర్ల ప్రక్రియకి సంబంధించి కాంట్రాక్టర్ ఎవరు, వారు ఎవరికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎంతకాలంగా ఇది జరుగుతూ ఉంది, ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో సదరు కాంట్రాక్టర్ను కూడా ప్రశ్నించే అవకాశం, అంటే ప్రశ్నించాల్సిందే కదా సార్. అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టైం ఇవన్నీ బయటికి రాలేదు కదా, ఇంకా ఆర్డర్ రిటర్న్ ఆర్డర్ రావాలి కదా. ఎందుకంటే రావాలి, సాయంకాలం లోపల వస్తుందా రేపు వస్తుందా, వాళ్ళు ఏం చేస్తారు చూడాలి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఊరికనే వెళ్ళి రమ్మన్నారు కదా, ఎంక్వైరీ చేసి రాండి అని చెప్పరు కదా. ఏం ఎంక్వైరీ చేయమంటారు, ఎవరితో అన్ని వస్తాయి, అన్ని డీటెయిల్స్ వస్తాయి ఒక రోజు 2 రోజుల్లో. దాన్ని బట్టి సిబిఐ చేస్తారు. ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు, కాగితాల మీద ఎగ్జామిన్ చేయాలా, మనుషులు పిలవాలా, అవన్నీ చేస్తారు వాళ్ళు. అవన్నీ చేసాక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. రిపోర్ట్ మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు. ఒక కమిటీ ఎవరో ఎగ్జామిన్ చేస్తారు. ఆ రిపోర్ట్ సిబిఐ సుప్రీం కోర్టే కూర్చోదు. పెద్ద పెద్ద తతంగం ఇది. రేపు అవ్వేది కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.